తండ్రి. ప్రేమ దేవుని సంగమా, ఇక్కడ ఒక సందర్భము మనకు కనిపిస్తుంది. ఈ యొక్క సందర్భము మీరు ధ్యానించుకున్నప్పుడు మీకు ఏదైనా కథ గుర్తొచ్చిందా? ఏమండి, ఒక కథ పాఠ్య పుస్తకాల్లో ఒక కథ ఉంటుంది. ఏం కథ అంటే, ఒక వ్యక్తి చెట్లు నరుకుతుండగా ఆ గొడ్డలి ఊడి ఎట్లా పడుతుంది? చెరువులో పడుతుంది. అప్పుడు మొరబెట్టుకున్నప్పుడు ఒక దూతను ఒక దేవతను ఎవరో ఒకరు వచ్చి, ఏం పడ్డది, ఎందుకు మొరబెడుతున్నావు, ఎందుకు రోధిస్తున్నావు, ఏడుస్తున్నావు అని అన్నప్పుడు, నా గొడ్డలి నీటిలో పడ్డది అన్నప్పుడు ఆ ఒక దేవత ఏం చేస్తుంది? నీటిలో ఒక బంగారు గొడ్డలి ఇస్తే, ఆ బంగారు గొడ్డలి నాది కాదు, నాది వేరేది అన్నప్పుడు మరలా వెండి గొడ్డలి, మరలా మూడోసారి కూడా ఏందుతుంది, మరలా ఒక గొడ్డలి తీసుకొస్తుంది. వాడు ఏం చేస్తాడంటే, బంగారు గొడ్డలు ఇచ్చింది కదా అని ఆశపడడు, వెండి గొడ్డలు వచ్చింది కదా అని ఆశపడడు, ఏమంటే వేరే గొడ్డలు వచ్చింది కదా ఆశపడదు. చివరికి వాని గొడ్డలు వానికి తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇది నా గొడ్డలి అని ఆనందపడతాడు. ఆనందపడ్డప్పుడు ఆ వ్యక్తికి మరలా ఏం చేస్తుంది? నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్నావు కాబట్టి ఇదిగో ఈ 3 గొడ్డలు కూడా నీకే ఇస్తానని బంగారు వెండిది నువ్వు కూడా ఇస్తుంట. అంటే ఆ భాగాన్ని పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకున్నాం. సేమ్ అదే భాగము మనకు బైబిల్ గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ఈ బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సందర్భాన్ని చూసినప్పుడు దీంట్లో కొన్ని విషయాలు మనము ధ్యానించుకోవాల్సిన వారమే, నేర్చుకోవలసిన వారమే ఉన్నాం. ఈ యొక్క 6వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనాల వరకు ఇదొక భాగము. అందుకని మీకు 7వ వచనం కాగానే అక్కడ ఫుల్ స్టాప్ ఉంటారు. కామా ఉంటే అది కంటిన్యూస్, అంటే దానికి కొనసాగింపుగా ఉంటుంది. ఫుల్ స్టాప్ అంటే ఆ భాగం అక్కడితోనే ఆగిపోయింది, మరలా కింది భాగం అంతా వేరే. అలా భాగాలుగా ఉన్నప్పుడు, భాగాలుగా విభజించినప్పుడు ఫుల్ స్టాప్ అనేది పెడుతుంటారు. ఇక్కడ పైన భాగం అంతా ఒక సందర్భాన్ని గురించి మనకు ఇక్కడ తెలియజేయబడుతున్నది. ఇందులో మనము చూడవలసిన కొన్ని మాటలు మనకు కనిపిస్తుంటాయి. ఏంటంటే, శిష్యులు ఎలీషా దగ్గరకు వచ్చారు. ఎలీషాకు కొంతమంది శిష్యులు ఉన్నారు. ఎందుకంటే ప్రతి భక్తుడికి, ప్రతి సేవకునికి, ప్రతి ప్రవక్తకు శిష్యులు అనేది ఉన్నారు. అందులో ఈ ఎలీషా గారికి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఒక ఆలోచన చేస్తున్నారు. ఏమి ఆలోచన అని చూడగలిగితే అక్కడ అంటున్నారు, అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది అంట. స్థలము ఇరుకుగా ఉన్నది. స్థలము అంటే వారు ఉండే స్థలము, వారు కూడుకునే స్థలము, లేకపోతే వారు నివసించే స్థలం అంటే ఎలా ఉంది? ఇరుకుగా ఉంది, చిన్నగా ఉంది. ఎలీషా గారు తన ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఒకవేళ ఆ ప్రవక్తలను ఎలీషా గారు నివసించడానికి ఆ స్థలం అనేది సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేశారంటే ఈ శిష్యులు, అయ్యా మనం ఎంతకాలము ఈ ఇరుకులో ఉంటామో, ఎంతకాలము ఈ చిన్న గదిలో మనం నివసిస్తామో, మనమేమో మన సంఖ్య అనేది పెరుగుతుంది, శిష్యుల సంఖ్య పెరుగుతుంది, దినదినము శిష్యుల సంఖ్య పెరుగుతుంది, మనకేమో చోటు సరిపోవట్లేదు, స్థలమేమో చిన్నగా ఉన్నది, స్థలమేమో ఇరుకుగా ఉన్నది. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. స్థలము చిన్నగా ఉంది, స్థలము ఇరుకుగా ఉంది అని ఎవరు బాధపడుతున్నారు? ఎవరు? శిష్యులు. ఎందుకు వారు బాధపడుతున్నారంటే, వారు కూడుకోవడానికి వారికి స్థలం అనేది ఇరుకుగా ఉంది. ఇప్పుడు ఆ బాధ సేవకునికి ఉండాలా, లేకపోతే శిష్యులకు ఉండాలా? అంటే సేవకునికి లేదు ఆ బాధ శిష్యులకు
ఉంది. ఎందుకంటే మనము నివసించడానికి మనమున్న స్థలము ఇరుకుగా ఉంది అని ఏం చేశారంటే, ఇదిగో సేవకుని దగ్గరికి వచ్చి ఒక ఆలోచన చేస్తున్నారు. ఏంటి ఆలోచన? కింది భాగం చదవండి, కింది భాగము చదవండి, 2వ వచనము. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరము చేశాను. చూడండి ప్రియమైన దేవుని వల్లరా, వారు ఉన్న స్థలము ఇరుకుగా ఉంది. దాని వలన వారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని ఏం చేశారంటే సేవకునికి తెలియజేస్తున్నారు. అయ్యా, మనం ఉన్న స్థలం చాలా ఇరుకుగా ఉంది కాబట్టి ఇదిగో మనం ఒక ఆలోచన చేస్తున్నాం, మేము ఒక ఆలోచన చేస్తున్నాం. ఆ ఆలోచన ఏం చేస్తున్నట్టు నీ ముందు పెడుతున్నాం. ఏమి ఆలోచన అంటే, ఇదిగో నది యొద్దకు వెళ్ళి ఏమని కొన్ని కట్టెలు మ్రాను, అంటే మనిషికి ఒక పెద్ద కట్టె లేకపోతే దుంగ లేకపోతే బ్రాను కట్టెలు కొట్టుకొని తీసుకొని వచ్చి ఏం చేద్దామంటున్నారు? ఏమని ఒక పెద్ద గదిని లేకపోతే పెద్ద నివాసము, పెద్ద ఇల్లు కట్టుకుందాం. వారున్న చిన్న ఇంటిలోనే వారు నివసించడానికి ఇష్టపడట్లేదు. వారి యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు. సేవకుని దగ్గరికి వచ్చి తెలియజేస్తున్నారు. సేవకుని యొక్క పర్మిషన్ కూడా వారు ఏం చేస్తున్నారు? తీసుకొనిచున్నారు. వారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వారిలోనే పెట్టుకోలేదు. ఆ ఆలోచన ఏం చేస్తున్నారంటే బయట పెడుతున్నారు. ఆ బయట పెట్టి ఏం చేస్తున్నట్టు పర్మిషన్ తీసుకుంటున్నారు. అందుకని ప్రియమైన దేవుని వల్లరా, మీరు చేస్తున్నది మొదటిది ఏంటంటే ఆలోచన. ఆ ఆలోచన ఎలా ఉందంటే, చిన్న దాంట్లోనే మనం ఉండకూడదు, ఈ ఇరుకు దాంట్లోనే ఉండకూడదు. దినదినము శిష్యుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ శిష్యుల సంఖ్య పెరిగిపోతుంటే మనం ఎంతకాలం అని చిన్న దాంట్లో ఉందాం. మనకంటూ ఒక పెద్ద నివాసం తీసుకుందాం. మన నివాసం ఊరికే రాదు కదా, ఆ నివాసం ఊరికే కట్టుకోలేము కదా. ఆ నివాసం కావాలంటే ఏమి చేయాలంటే ఒక పని చెయ్యాలి. ఏ పని అంటే, ఇదిగో మనందరము నది దగ్గరికి వెళ్ళి ఇదిగో కట్టెలు నరుక్కొని వద్దామని ఆలోచన ఏం చేశానంటే సేవకుని ముందు పెట్టినట్టు మనం చూస్తుంటాం. సేవకుని ముందు ఒక ఆలోచన పెట్టారు, బాగుంది. సేవకుని ముందు ఆలోచన పెట్టారు, బాగుంది. ఈ ఆలోచనగా ఉందా? ఆచరణలోనికి పెట్టారా? ఏమండి, ఆలోచనగా కాకుండా ఆచరణగా ఆ పనిని ప్రారంభించడము. ఏ రీతిగా చేస్తున్నారు చూడండి. 3వ వచనం కూడా చూడండి. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చుదనని చెప్పి వారితో కూడా పోయిను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులను నరుకుచుండిరి. ఏమండి, ఇక్కడ చూడండి, ఈ యొక్క శిష్యులు సేవకుడు లేకుండా ఏ పని చేయట్లేదు. సేవకుడు ఎవరు? ఎలీషా. శిష్యులు ఎలీషాతోనే ఉన్న వారు. ఇప్పుడు ఈ యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు? వారి గది చిన్నగా ఉందని ఒక ఆలోచన చేశారు. మనం నదికి వెళ్ళి నానులు తెచ్చుకొని మనం పెద్ద నివాసం కట్టుకుందాం అనుకున్నారు. ఆ ఆలోచన బాగుంది. ఆ ఆలోచన ఎవరితో పంచుకున్నారు? సేవకునితో పంచుకున్నారు. రెండవది, సేవకుడు సెలవిచ్చాడు కదా అని వారు పరిగెత్తి ఆ కట్టెలు నరుకొని వచ్చారంటే లేదు. వారు ఏం చేస్తున్నారంటే, అయ్యా నీవు కూడా మాతో రావాలి, నీవు కూడా మాతో ఉండాలి. ఇప్పుడు సేవకుడు కట్టెలు నరకాలా? లేదు. ఎందుకనంటే నీవు మాతో వస్తే మాకు మేలు, నీవు మాతో వస్తే మాకు దీవెన, నీవు మాతో వస్తే మాకు ఆశీర్వాదము, నీవు మాతో ఉండడమే మాకు మేలు అంటున్నారు. నిజమే ప్రియమైన దేవుని వలరా, దేవుని యొక్క సేవకునితో ఒక ఆలోచన చేయడము మంచిది. ఆ దేవుని యొక్క సేవకుని యొక్క
సెలవు తీసుకొని ఆ పనిని ప్రారంభించడం బహు మంచిది. ఆ పనిలో దేవుని యొక్క సేవకుడు ఉండడం కూడా చాలా మంచిది. ఎందుకనేది ఆఖరిలో మీకు చెప్తాను. కాబట్టి ఇక్కడ శిష్యులు చూడండి, ఒక ఆలోచన చేశారు సేవకుని దగ్గర. ఆ ఆలోచనను వారు ఏ రీతిగా చెయ్యాలో కూడా సెలవిస్తున్నారు. ఆ ఆలోచన కూడా ఏం చేస్తున్నారంటే సేవకుడు మాతో ఉండాలని కూడా తీసుకెళ్తున్నట్టు మనం చూస్తుంటాం. ఎలీషా గారు కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారు పనిని ప్రారంభించారు. ఏ పని అంటే చెట్లను నరకడము ప్రారంభించారు. మొదటిది ఆలోచన చేశారు, రెండవది ఆచరణ అనగా పనిని ప్రారంభించారు. చాలా సందర్భాల్లో మనం కొన్ని ఆలోచనలు ఎన్నో ఉంటాయి మైండ్లో. ఆ ఆలోచన అందరితో పంచుకుంటాం. ఇది చేస్తే బాగుండాలి, అది చేస్తే బాగుంటది, ఇది ఇలా చెయ్యాలని ఎన్నో రకాలుగా ఆలోచనలు చెప్తుంటాం. ఆ చెప్పేంత వరకు ఉంటది, కానీ పనిని ప్రారంభించడానికి సిద్ధపడరు. ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఇదిగో ప్లాన్లు అనేవి వేస్తుంటాం. అవి కొన్నేళ్ల వరకు అలా ఉంటది, కానీ ఆ పనిని ప్రారంభించడానికి ఏమండి ఇష్టపడం. ఆ పనిని ప్రారంభించడానికి ఇష్టపడం, ఆ పనిని చేయడానికి ఇష్టపడం. ఆలోచన వరకే ఉంటుంది, కానీ ఆచరణలో పెట్టడానికి ఇష్టపడరు. అలా చాలా సందర్భాల్లో చాలా కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా ఆలోచనలు, ఎన్నో రకాల ప్లాన్లు ఉంటాయి, కానీ ఆ ప్లాన్లు, ఆ ఆలోచనలు ఏమండి ఆచరణలో పెట్టడానికి అందరూ కూడా వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆలోచన చేశారు, ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ అంతా కూడా సేవకుని దగ్గర పెట్టారు. ఆ సేవకుని సెలవు తీసుకున్నారు. అంతేకాదు ఆ సేవకుని కూడా వారితో తీసుకెళ్లి వారు ఏం చేస్తున్నారంటే పనిని ప్రారంభిస్తున్నారు. ఏమండి ఆ పని ప్రారంభించగా ఏమండి ఏం జరుగుతుంది చూడండి. కింది వచనాలు కూడా చదవండి ఒకసారి. ఒకడు దూరము నరికినప్పుడు ఆ గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరవు తెచ్చిన మొరపెట్టెను. ఇక్కడ చూడండి, వారు ఆలోచన చేశారు, ఆచరణలో పెడుతున్నారు, పనిని ప్రారంభించారు. ఒక పని చేయాలనుకున్నారు, ఆలోచన ఒకటి. ఆ పనిని ప్రారంభించారు, ఆచరణ ఒకటి. ఇప్పుడు ఆ పని మొదలు పెట్టగానే ఏమైతుందంటే ఆటంకాలు వస్తున్నాయి. ఏంటి ఈ ఆటంకం అనగా, వాడు ఒక దూలం నరుకుతున్నాడు, ఒక కట్టెను, ఒక చెట్టును నరుకుతుంటే వాని గొడ్డలి ఆ వేటుకు ఏమైపోయింది, తిరిగి వెళ్ళి నీటిలో పడిపోయింది. ఇప్పుడు నీటిలో పడిపోయింది అదే మనకు తేలుతుందంటే కాదు. సరే నీటిలో పడిపోయింది పోన్లే అనుకుంటే ఇడిచిపెడుతున్నాడా? లేదు. ఏంటంట, నేను అది ఎరువు తెచ్చుకున్నాను, ఒకటి దగ్గర అప్పు తెచ్చుకున్నా, అద్దెకు తెచ్చుకున్నాను, సేపాయ తెచ్చుకున్నాను, మరలా వాడిని వానికి ఇవ్వాలి, పోన్లే అని విడిచిపెడితే అది నాది కాదు. అది ఎవరిది? నేను ఒకరి దగ్గర అప్పు తెచ్చుకున్నది తిరిగి ఇవ్వాలని ఏమైపోతున్నా అంటే బాధపడుతున్నారు. అంటే ఒక పని ప్రారంభించగానే ఒక ఆటంకం. ఆ ఆటంకం ఏంటంటే గొడ్డలి నీటిలో పడిపోవడం. ఆ నీటిలో పడిపోయిన గొడ్డలితో పని చేయడం. ఇప్పుడు చేతిలో పని చేద్దామంటే గొడ్డలి లేదు, ఆ గొడ్డలి పోయి నీటిలో పడిపోయింది. ఆ నీటిలో పడ్డది తనది కూడా కాదు, అప్పు. ఇక్కడ చూడండి, ఒక ఆలోచన వచ్చింది, ఆచరణలో పెట్టారు, ఆటంకం అనేది ఎదురవుతుంది. ఆటంకాలు నిజం ప్రియమైన దేవునాలరా, ఈ యొక్క ఏదైనా పని చేయాలన్నప్పుడు ఎన్నో ఆటంకాలు. ఆలోచన వరకు కొంతమంది ఉంటారు, ఏమండి ఆ పనిని ఆచరణలోని కొంతమంది తీసుకువస్తారు, ఆ పనిని ప్రారంభిస్తారు. ఆ పనిని కొంతమంది ప్రారంభిస్తే ఆ పనిని అడ్డుకొనడానికి ఎంతో మంది సిద్ధమవుతుంటారు. ఇదేనా చూడండి, ఎన్నో పనులు ఆగిపోతుంటాయి, ఎన్నో పనులు ఎన్నో ఆటంకాల చేత ఉంటుంటాయి. ఆ ఆటంకాలు ఎదురవుతుంటాయి.
ఇదినా దేవుని యొద్దకు రావాలన్నప్పుడు ఎన్నో ఆటంకాలు, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలన్నప్పుడు ఎన్నో ఆటంకాలు, ఇదిగో ఎన్నో రకాలుగా. ప్రొద్దున్నే ఉదయాన్నే దేవుని యొక్క మందిరం పోగానే ఎవరో ఎదురుగా వస్తారు. ఎటు? మందిరానికి తీసుకెళ్ళడానికి కాదు, ఎక్కడికో. ఎన్నో ఎన్నో ఆటంకాలు, దేవుని యొక్క మందిరం రావడానికి ఆటంకాలు, ఎన్నో రకాల ఆటంకాలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ యొక్క ఆటంకాలను అధిగమిస్తారంటే అధిగమించారు. మనకు దేవుని యొద్దకు రావడానికి, దేవుని యొక్క పని చేయడానికి, దేవుని యొక్క పనిని ప్రారంభించడానికి ఎలాంటి ఆటంకాలైనా వాటిని అధిగమించాలి. దేవుని యొక్క వాక్యంలో చాలా మంది భక్తులు కనిపిస్తుంటారు. దేవుణ్ణి చూడాలన్నప్పుడు, దేవుని యొద్దకు రావాలన్నప్పుడు వారికి ఎంతో ఆటంకాలు. ఒక సమరయ స్త్రీ దేవుని యొద్దకు రావాలన్నప్పుడు ఆమెకు ఒక ఆటంకం ఉంది. ఏంటంటే ఆమెకు రక్త స్రావం. అవి 10 మంది జనాల్లో వచ్చి దేవుని దర్శించి దేవుని ముట్టే అవకాశం ఆమెకు లేదు. ఆమె ఏం చేసింది? ఒక ఆలోచన చేసింది. నేను ఎలాగైనా ప్రభువును వెనక నుండి జనాలలో దాక్కొని నేను వెళ్ళి ముట్టుకోవాలని ఆమె ఆలోచన ఎప్పుడుంది? ఇంటిలోనే ఉంది. ఆ ఇంటిలో ఆలోచించింది అక్కడి వరకే ఉందంటే లేదు. ఆమె ఒక పనిని చేస్తుంది, ఆచరణలోనికి వస్తుంది. ఆలోచన చేసి ఆమె ఏం చేసిందంటే ఆ జనాలలోనికి వచ్చింది. ఆ జనాల్లోనికి వచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ప్రభువుని ఎలాగైనా నేను ముట్టుకోవాలి అని వెళ్ళి ఇది వెనుక నుండి ఒక వస్త్రాన్ని ముట్టుకుంది. ముట్టుకున్న తాను బాగా, అంటే ఆమెకున్న ఆటంకము, ఆమెకున్న అనారోగ్యము జనులు రానివ్వకుండా. ఎందుకంటే రక్తస్రావం గల స్త్రీ వస్తే వాళ్ళందరూ కూడా ఏమవుతారు? అపవిత్రమవుతారు. ఇవన్నీ ఆటంకాలను కూడా ఆమె అధిగమించి ఏం చేసిందంటే ఆమె ఆరోగ్యాన్ని పొందుకుంది. ఒక పొట్టి జక్కయ్య ఉన్నాడు. పొట్టి జక్కయ్య ప్రభువును చూడాలని ఆశ ఉంది, కానీ చూడడానికి సాధ్యమవుతుందా? లేదు. ఎందుకు? జనాలు చాలా మంది ఉన్నారు, ఇతనేమో పొట్టివాడు. ఇప్పుడు పొట్టివాడు ఆ జనాలలో నుండి ప్రభువును చూడగలుగుతాడా? చూడలేడు. ఒక ఆటంకం ఉంది. ఆశ ఉంది కానీ ఆటంకాలు. రావాలి, చేయాలి, చూడాలని ఆశ ఉంది కానీ. ఇప్పుడు తను ఏం చేశాడు? ఒక ఆలోచన చేశాడు. వీళ్ళందరికంటే ఎత్తుగా ఉండాలి, ఆ ఎత్తులో నుండి నేను నా ప్రభువును చూడాలి. ఏం చేశాడు? ఏమని ఒక ఆలోచన రాచింది. చూశాడు. అన్ని కూడా కానీ ఏం కనిపించింది? చెట్టు కనిపించింది. ఈ చెట్టు ఎక్కితే నేను అందరికంటే ఎత్తుగా ఉంటాను. ఈ జనాలలో కొంతమందికి ప్రభు కనిపిస్తాడు, కొంతమందికి కనిపించాడు. ఇప్పుడు నేను ఈ చెట్టు ఎక్కితే ఎవరు కనిపించకుండా నాకు మాత్రము కనిపిస్తాడు. ఏం చేశాడు? వెళ్ళాడు, వెంటనే ఆచరణలో పెట్టాడు, చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు మీద నుండి ఎవరిని చూస్తున్నాడు? ప్రభువుని చూస్తే ప్రభువు కూడా తననే చూశాడు. చూసి తన ఇంటిలోనికి, అంటే తనకున్న ఒక ఆటంకము, తనకున్న ఒక సమస్య, తనకున్న ఒక వేదన, తనకున్న ఒక అనారోగ్యం, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే ప్రభు యొద్దకు వెళ్ళడానికి ఆటంకంగా ఉన్న వారు ఏం చేశారో ఆటంకాలను అధిగమించి ప్రభు దగ్గరికి ఒక రక్తస్రావాల స్త్రీ ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఈ పొట్టి జక్కయ్య తనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన ఏం చేశారు? ఒక ఆలోచన చేసి ప్రభు దర్శనాన్ని. ఇది నాన్న ఏవో ఆటంకాలు మనకు వస్తుంటే, అనారోగ్య సమస్య, అప్పుల బాధలు, ఇలా చూస్తుంటే ఏదో ఒక పని, ఆదివారం దినానే పనులన్నీ. ప్రభు యొద్దకు రావాలి, ప్రభుని ఆరాధించాలనగాని ఎన్నో పనులు. ఈ పనులు ఏమైపోతున్నాయంటే మనని ప్రభువుకు దూరం చేస్తుంటాయి. ప్రభువును చూడలేని స్థితిలో, ఆయనతో సావాసం లేని స్థితిలో ఉంటాయి. ఇలాంటి ఆటంకాలు విశ్వాస జీవితంలో ఎన్ని ఉన్నా వీటిని అధిగమించాలి. మరి వీటిని అధిగమించాలంటే ఎవరి సహాయం కావాలి? ఇక్కడ ఇంకో వ్యక్తి తన గొడ్డలి పడిపోయింది. ఆటంకాలు పని చేయకుండా ఒక అడ్డు ఆటంకాలు వచ్చాయి. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఏమి చేస్తున్నాడు? చూడండి, ఏం చేస్తున్నాడు?
చదవండి ఆమె కింది మాట. అతను వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆఖరి దాని తర్వాత దాని ముందు చూడండి, ఒకడు దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా అయ్యో నా ఏలినవాడా అని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దైవజనుడి వద్దకు వెళ్ళాడు, దేవుని యొక్క సేవకుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే నాకు వచ్చిన ఈ యొక్క సమస్య నీవి మాత్రమే తీర్చగలవు. పనిని ప్రారంభించినప్పుడు సేవకుడు ఉన్నాడు, ఆ పనిని ఇదిగో ఆలోచన చేసినప్పుడు సేవకుడు ఉన్నాడు, ఆ పనిని ప్రారంభించాలన్నప్పుడు కూడా నీవు మాతో రావాలని కూడా ఎవరిని బతిమలాడుతున్నారు? సేవకుని బతిమలాడుతున్నారు. అక్కడ సమస్య వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఆటంకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరు కావాలి? సేవకుడే. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అయ్యో నా గొడ్డలు పోయిందని ఆ నీటిలో దూకాడా? అయ్యో నా గొడ్డలు పోయిందని మిగతా శిష్యుల వద్దకు వెళ్ళాడా? లేదు. ఎవరి వద్దకు వెళ్ళాడు? సేవకుని వద్దకు వెళ్ళాడు. ఆ సేవకుని వద్దకు వెళ్ళి ఏం చేస్తున్నా అంటే మనవి చేస్తున్నాడు, మొరపెట్టుకుంటున్నాడు. అయ్యో నేను అది ఎరువు తెచ్చుకున్నాను. ఎవరికి మొరపెడుతున్నాడంటే సేవకునికి మొరపెడుతున్నారు. సేవకునికి మొరపెట్టడం ఆలాపన. ఏమని? మొదటిది ఆలోచన అయితే, రెండవది ఆచరణ అయితే, మూడవది ఆటంకాలు వస్తే ఇదిగో ఆలాపన. మొరపెడుతున్నాడు ఎవరికంటే సేవకునికి మొరపెడుతున్నాడు. అక్కడ ఉన్న శిష్యులకు మొరపెడితే తనకు మేలు జరగదా? తానే మొరపెట్టుకొని తానే నీటిలో దూకితే ఆ గొడ్డలి తను సంపాదించుకోలేడా? ఎందుకు సేవకునికి మొరపెట్టాలంటే ఈ శ్రమ, ఈ సమస్య ఎవరు తీర్చగలరు? సేవకుడు మాత్రమే అని ఏం చేశాడంటే సేవకుని దగ్గరికి వెళ్ళి మొరపెడుచున్నాడు. ఆలాపన. చాలా సందర్భాల్లో విశ్వాసుల యొక్క జీవితాల్లో ఏమండి మొరపెట్టడం అనేది ఉండదు, సమస్యని చెప్పుకోవడం అనేది ఉండదు. ఇదిగో వారికి వచ్చిన ఏ ఆటంకమైనా, ఏ ఇరుకైనా, ఏ ఇబ్బంది అయినా సరేలే నా సేవకుడు ఉన్నాడు కదా అని వచ్చి ఆ సమస్య నుండి దూరము కావాలనే తపన అనేది కనిపించదు. ఆలోచన చేయరు. ఒక పని ప్రారంభించేటప్పుడు ఆ పనిని ప్రారంభిస్తున్నప్పుడు దేవుని యొక్క సేవకుని యొక్క సహాయం ఉండదు. ఆ పనిలో ఎన్నో ఆటంకాలు వచ్చినా శ్రమలు వచ్చినా మరలా ఆ శ్రమలలో నుండి తప్పించుకోవడానికి మరలా సేవకుని యుద్ధకు అలా వారి ఇష్టానుసారంగా విశ్వాస జీవితాన్ని గడుపుతూ ఎంతో మంది నష్టాలకు వెళ్ళిపోయిన వారిని మనం చూడగలుగుతాం. ఎంతో మంది నష్టాలకు వెళ్ళిపోయిన వారు ఉన్నారు, ఎంతో మంది. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయంలోనూ దేవుని యొక్క సేవకుని కోరుకుంటున్నాడు. అంతేకాదు సమస్య రాగానే, శ్రమ రాగానే వెంటనే వెళ్ళి మొరపెడుచున్నాడు. అయ్యా నా సమస్య ఇది, నా బాధ ఇది, నా వేదన ఇదని మొరపెడుతూ వస్తున్నాడు. మొరపెడుతున్నప్పుడు మరి ఆ సేవకుడు ఏం చేశాడు? చదవండి, కింది భాగానికి చదవండి 6వ వచనం. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు ఒక కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా ఆ గొడ్డలి. ఇక్కడ చూడైతే ఒక అద్భుతం కనిపిస్తుంటాది. ఒక అద్భుతం. ఏంటి అద్భుతం అంటే ఆ దైవజనుడు దగ్గరికి వెళ్ళాడు. దైవజనుడి దగ్గరికి వెళ్ళి మొరపెడుచున్నాడు. మొరపెట్టగా దైవజనుడు విని అది ఎక్కడ పడ్డాది అని అడుగుతున్నాడు. ఏ చోటు అడుగుతున్నా, ప్రదేశాన్ని అడుగుతున్నాడు. ఆ ప్రదేశాన్ని అడగగానే ఇదిగో చూపించాడు. ఎక్కడ పడ్డాదో ఆ ప్రదేశంలో ఈ సేవకుడు ఏం చేశాడు? నీటిలో దూకి గొడ్డలి తెచ్చి ఇచ్చాడా? లే. మరి ఈ సేవకుడు ఏం చేశాడంటే ఒక కొమ్మను నరికాడు. అది ఎక్కడ పడ్డాదో అక్కడ దానిని వేశారు. ఈ కొమ్మను నరికి వేస్తే ఏమవుతుంది? కానీ అక్కడ ఒక అద్భుతం. ఆ సేవకుడు ఆ కొమ్మను నరికి వేయడము,
ఒక అద్భుతం ఏంటంటే గొడ్డలి పైకి. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఏదైనా ఇనుము వస్తువు, బరువైన వస్తువు, రాయైనది నీటిలో వేస్తే తేలుతుందా? ఇప్పుడు గొడ్డలి మీ అందరికి తెలుసు, అది బరువైనదా వాళ్ళకి ఉండేదా? బరువైనది. ఆ బరువైనది ఇప్పుడు నీటిలో వేస్తే మునుగుతుందా తేలుతుందా? మునిగే వస్తువును కూడా పైకి లేపిందోరు దేవుని యొక్క సేవకుడు. అది దేవుని సహాయముతో, దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క సహాయంతో ఆ చోట ప్రార్థించి కొమ్మ వేశాడు. ఆ కొమ్మ వేయగానే మునిగిన ఆ గొడ్డలి పైకి. ఇదొక అద్భుతం. ఈ యొక్క అద్భుతం ఎవరి ద్వారా జరిగిందంటే దేవుని యొక్క సేవకుని ద్వారా. దేవుని యొక్క సేవకుని ద్వారా. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, తనకున్న ఒక సమస్య, తనకున్న ఒక బాధ, అదంతా కూడా తీసుకొచ్చి ప్రభు యొద్ద పెట్టారు. ఆ సేవకుని యొద్ద పెట్టాడు. ఆ సేవకుడు ఏం చేశాడంటే తనకున్న సమస్యను కూడా తీర్చేశాడు. సమస్యను కూడా తీర్చేశాడు. ఇప్పుడు తీర్చగానే ఆ పని ఏమైపోతుంది? ముందుకు కొనసాగుతున్నట్టు చూడగలుగుతాం. చూడండి, అతను దాన్ని పట్టుకోమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనేను అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క భాగంలో నేను ధ్యానించినప్పుడు 5 వచనాలు 5 భాగాలుగా, లేకపోతే ఈ యొక్క 7 వచనాలు 5 భాగాలుగా మనకు కనిపిస్తుంటాయి. వారికి ఒక ఆలోచన, ఆ పనిని వారు ఏం చేశారు? ఆచరణలో పెట్టారు. ఆ ఆచరణలో పెడుతున్నప్పుడు వారికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆ ఆటంకాలన్నిటిని గురించి దేవుని యొక్క సేవకుని దగ్గర మొరపెడుతున్నారు. ఆలాపన. ఆ మొర విన్న దేవుని యొక్క సేవకుని ఏం చేశాడు? ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. అద్భుత కార్యాన్ని. ఇప్పుడు మన జీవితాలకు వద్దాం. ఇప్పుడు మన బ్రతుకుల్లోనికి వద్దాం. ఏంటంటే దేవుని గురించి, దేవుని యొక్క మందిరం గురించి, మన కుటుంబం గురించి, మన కుటుంబం కట్టుకోవడం గురించి, దేవుని యొక్క మందిరం కట్టడం గురించి ఎప్పుడన్నా ఏదినానా నీవు ఆలోచన చేశావా? ఆలోచన చేశావా? దేవుని యొక్క మందిరం ఇంత ఇరుకుగా ఉంది, అయ్యో దీన్ని కట్టాలి అన్న ఆలోచన ఒకవేళ నీలో వచ్చిందా? నీ కుటుంబము ఇదిగో దేవునిలో కొద్దిగానే కనిపిస్తుంది, ఇదిగో ఆ కుటుంబాన్ని కూడా దేవునిలో పెంచాలి, దేవునిలో ఇదిగో అభివృద్ధి చేయాలి ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఆ ఆలోచన వస్తే దేవుని యొక్క సేవకుని యొద్ద నీవు ఆ ఆలోచన నువ్వు ఎప్పుడన్నా పెట్టావా? దేవుని యొక్క సేవకుని సెలవు కోరి పర్మిషన్ తీసుకొని, లేకపోతే ఆ సేవకుని దగ్గర నీవు ఆ యొక్క పనిని నువ్వు ప్రారంభించావా? ఏ దినాన ప్రారంభించిన పనిలో ఆటంకాలు వస్తుంటే నీ ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు, విశ్వాస జీవితంలో మనం కట్టబడుచున్నప్పుడు అపవాది ఎన్నో ఆటంకాలు తీసుకొస్తే దేవుని యొక్క సేవకుని యొద్దకు రావడము బానేసి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఎవరి దగ్గరికి? బయట ఉన్న బాబా. అవనే చాలా మందిని చూస్తుంటాం విశ్వాసులను. ఏం చేస్తున్నా అంటే ఏదో చిన్నపాటి శోధన, చిన్నపాటి సమస్య, చిన్నపాటి కష్టము, చిన్నపాటిది ఏదైనా రాగానే దేవుని యొక్క సేవకుని దగ్గరికి రావాల్సింది పోయి, దేవుని యొక్క మందిరానికి రావాల్సి, దేవునిలో మొరపెట్టవలసింది పోయి ఎక్కడికి వెళ్తున్నారు? అన్యుల దగ్గరికి వెళ్తున్నారు. వాడెవడు దించిపోస్తాడని, వాడెవడు ఏదో తాయితీస్తారని, అది కట్టుకుంటే మాకు మేలు జరుగుతుందని ఇదిగో ఎక్కడికి వెళ్తున్నారు? అవని ఇదినా అలాంటి స్థితి క్రైస్తవులలో చాలా మందికి ఉంది. పున్నమి రాగానే భయము, అమావాస్య రాగానే భయము, ఇదిగో ఏదో చేయాలని భయము. చాలాసార్లు చూశాను. ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణంలో ఎదురుగా ఎంతో మంది ఎన్నో గుడ్లు పెడుతుంటారు. మీకు పెట్టారా ఎప్పుడైనా? దాన్ని చూడగానే భయము. ఏంటంటే అయ్యో ఇది ఎవరో చేశారు. దాంట్లో ఏముంటది? అది కూడా 3 రోడ్ల మీద పెడుతుంటారు. నేను ఎన్నోసార్లు చూశాను.
ఏమండి, ఒకసారి అయితే శుద్ధాల నుండి వస్తుంటే ఆ 3 తోవల మీద బ్రతికున్న కోడిని పెట్టారు. బ్రతికున్న కోడి అదేమో రెక్కలతో ఇట్లా ఆడుతుంది. కార్ లైట్లకు అది ఇంకా ఎగురుతుంది, కానీ ఎగరడానికి దానికి వీల్లేదు. ఏంటి ఇదంతా చూస్తే ఇదిగో ఏదో ఏదో చేస్తున్నట్టు. వాటిని చూసి మనోళ్ళు ఏదో భయపడరు. దాని ద్వారా వచ్చేది ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ నేను చూసినప్పుడు వాటిలో నిజంగా శక్తి ఉంటే, వాటిలో నిజంగా ఏదో చేసేదో ఉంటే, వ్యక్తికి హాని చేసేదో బాగు చేసేదో ఏదో ఒకటి ఒక శక్తి దానిలో ఉంటే, మరి కేవలము చిన్న జాతి చిన్న కులాలనే ఎందుకు జరుగుతుంది? బ్రాహ్మణులు కోండోళ్ళు వీళ్ళ ఇళ్ళల్లో జరిగాయి ఎప్పుడు? మరి ఎందుకు జరగవు? అక్కడ జరగవు. మరి పెద్ద దొరలు రావులు ఉంటారు కదా, మరి వారి ఇళ్ళల్లో వారి ఇంట్లో కూడా వారు పోయే తోవల మీద ఎందుకు జరగవు? సరే, ఇక్కడ తెచ్చిపెడతాం. సిటీలో ఎందుకు జరగదు? మహాపట్టణాలు ముంబైలో ఎందుకు జరగవు? దుబాయ్లో ఎందుకు జరగవు? అమెరికాలో ఎందుకు జరగవు? ఒకవేళ అదే శక్తి అందరికి ఉంటే, అవని మీరు చూడండి, పెద్ద కులపు ఇళ్లలో వాడకట్లు ఎప్పుడు కూడా అది జరగనే. నేను వెండాలో చూస్తాను చాలాసార్లు. ఎప్పుడు చూసినా ఆ దోబిగాడు ఉంటుంది, అక్కడే కనిపిస్తుంది. అక్కడ ఎవరు ఉంటారో ఆ ఏరియాలు అంటే తక్కువ. ఇప్పుడు కొమ్మడి వాళ్ళు బ్రాహ్మణ్స్ ఆ ఏరియాలో ఎప్పుడు కూడా నేను ఎన్నిసార్లు దిగినా ఎప్పుడు కూడా ఆ కార్యక్రమాలు జరగ. అంటే మనిషి ఏ రీతిగా అలవాటు పడుతుంటాడంటే, ఏదో నాకేమో అవుతుంది, నాకేదో వస్తుంది, నాదేదో ఒక శ్రమ, నా ఆటంకం, ఇదిగో దీనికి నేను ఇది చెయ్యాలి, వీళ్ళ దగ్గరికే వెళ్ళాలని కొంతమంది ఏమైపోతున్నారంటే వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతున్నారు. వాడేం చేస్తాడు? వానికి చేయడం చేతగాక, తీయడం చేతగాక మళ్ళా మనకే ఒక పని పెడుతుంటాడు. నువ్వు ఇది తీసుకెళ్ళి పలానా దగ్గర పెట్టు. రోడ్డు మీద పెడితే నీ ఇంట్లో ఉన్న రోగం పోతుందా? అవుని, రోడ్డు మీద పెడితే నీ ఇంట్లో ఉన్న రోగం పోతుందా? అవుని, ఇదినా అదే. క్రైస్తవులైన వారు కూడా వాటిని చూసి భయపడి వాటిలో పాలు పొందుతున్న వారు కూడా అనేకులు ఉన్నారు. నువ్వు దేవుని యొక్క సేవకుని దగ్గరికి వచ్చి నీ మొర పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో వచ్చి నీవు మొర పెట్టాలి, దేవునికి మొర పెట్టాలి. నీ ఆటంకాలు, నీ శ్రమలు, నీ బాధలు ఏవైనా ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని యొక్క సన్నిధిలో ఆశ్చర్యకాలాలు జరుగుతాయి. దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇనుము అనేది ఎప్పుడు నీటిలో మునిగేది తప్ప తేలేది కాదు. మునిగేది కూడా దేవుడు ఏం చేశాడు? తేలేలా చేశాడు. ఇది గొప్ప అద్భుతం కాదా? ఇది గొప్ప ఆశ్చర్యం కాదా? ఇవి ఆశ్చర్యాలు, ఇవి ఆశ్చర్యం. వాటినే చేయడానికి దేవుడు సమర్థుడైతే నీ చిన్నపాటి రోగాన్ని దేవుడు తీసేయలేడా? తీస్తాడు. అమ్మని తీస్తాడు. నీ సమస్య, నీకున్న ఇరుకు ఇబ్బంది అన్ని కూడా దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే నువ్వు యథార్థ హృదయుడై దాని యుద్ధకు వచ్చినప్పుడు. అందుకని దేవుని యొక్క వాక్యం కూడా ఏం సెలవిస్తుంది అంటే, నీతిమంతుల మొర ఆయన ఆలకించును అని. నీతిమంతుడు నిజంగా మొర పెడితే ఆయన ఆలకిస్తున్నట్ట. నిజమే ప్రియమైన దేవుని వల్లరా, నీతిమంతుడు మొర పెడితే ఖచ్చితంగా ఆలకిస్తాడు. కానీ మనం నీతిమంతులం కాదు కాబట్టి మన మొరను వినక మనం ఏం చేస్తున్నాం? పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. నీ జీవితంలో నువ్వు చేసే పనిలో అభివృద్ధి కావాలన్నప్పుడు, నువ్వు చేసే పనిలో అద్భుతాన్ని నువ్వు చూడాలనుకున్నప్పుడు, నీవు తలపెట్టిన పనిలో ఒక ఆశ్చర్యాలను నువ్వు చూడాలన్నప్పుడు, ఆ పనిలో నీతో ఎవరు ఉండాలంటే దేవుని యొక్క సేవకుడు ఉండాలి. దేవుడు నీకు ఉండాలి, దేవుని యొక్క సేవకుడు ఉండాలి. అది ఏ పనైనా. ఇదేనా మనందరం కూడా ఒక పనిని తలపెట్టాం, మందిరం కట్టేది. ఒక ఆలోచన, అయ్యో వర్షానికి ఇదిగో ఈ చోటు సరైంది అవుతుంది, చలికి కూర్చోవడానికి అనుకూలంగా లేదు, ఎండకు కూడా అనుకూలంగా లేదు అని ఆలోచన మనందరికి కలిగి మనం ఏం చేశాం? ఒక ఆచరణలో పెట్టాము. ఏంటి ఆలోచన? దేవుని యొక్క మందిరము కట్టాలి, స్లాబ్ వేయాలి అని. దాన్ని ఏం చేసాము? ఆచరణలో పెడుతున్నాం. ఆచరణ పని ప్రారంభించాం. ఈ పనిని ఎంతవానం మనం కొనసాగిస్తాం. ఆటంకాలు వస్తాయి, డబ్బు పరంగా ఆటంకాలు, ఇదిగో ఎన్నో రకాలుగా లోకుల పరంగా ఆటంకాలు, ఎన్నో రకాల ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినా మనం ఏం చేయాలి?
ఏమని? దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. అద్భుత కార్యాన్ని చేస్తాడు. అద్భుత కార్యం. ఒకవేళ మనం దేవుని మీద ఆధారపడక, దేవుని యొక్క సేవకుని మీద ఆధారపడక, ఇదిగో ఆటంకాలు వచ్చాయి కదా అని మనం అక్కడితోనే ఆగిపోతే దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మనం చూడనే చూడాలి. ఇప్పుడు ఈ యొక్క శిష్యుడు దేవుని యొక్క సేవకుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టకపోతే, ఇదిగో తాను అరువు తెచ్చుకున్న ఆ గొడ్డలి మరల తనకు దక్కేదా? ఏమని దక్కేదంటే దక్కేది కాదు. ఒకవేళ ఆ సేవకుడుని వెంట రమ్మనకపోతే, వెంట వారు తీసుకుని వెళ్ళకపోతే, ఇదిగో వారికి ఉన్న ఆటంకాల నుండి వారు గట్టెక్కవారా? ఈ భాగాన్ని మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ఆలోచించింది ఎంత ప్రేమ దేవుని వలన. వారికి ఉన్న ఆలోచనలో దేవుడు సేవకుడు ఉన్నాడు, వారి యొక్క పనిలో దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు, వారి వెంట కూడా దేవుని యొక్క సేవకుని తీసుకెళ్లారు, ఆటంకాలలో కూడా దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు. అదే సేవకుడు వారికి అద్భుతాలను చేశారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ వారి వెంట ఆ సేవకుని తీసుకెళ్ళకుంటే వారి సమస్య నుండి వారు గట్టెక్కవారా? చెప్పండి. ఇప్పుడు దేవుడి సేవకుని ఇంట్లోనే పెట్టి, అయ్యా మేము వెళ్ళి ఇదిగో కర్రలను తీసుకొని వస్తాం, మేము ఇదిగో వీటిని తీసుకొని నరుకొని వచ్చి ఇదిగో ఈ యొక్క ఇల్లుని మేము కట్టేస్తామని వారు సేవకుని విడిచి వెళ్తే, ఇప్పుడు వారికి ఆటంకం వచ్చింది. వారి గొడ్డలి వెళ్ళి ఎక్కడ పడిపోయింది? నీటిలో పడిపోయింది. ఇప్పుడు ఎవరు తెచ్చేవారు? అమ్మని ఎవరు? వారికి మెయిన్ ఎక్కడంటే దేవుని యొక్క సేవకుడు వారితో వెళ్ళినప్పుడు. అందుకని ప్రియమైన దేవుని వలన మన యొక్క విశ్వాస జీవితంలో మన ప్రారంభించే పనిలో దేవుని యొక్క సహాయం ఉండాలి. రెండవది దేవుని యొక్క సేవకుడు ఉండాలి. అది దేవుని యొక్క మందిరంలో ఏ పనైనా, నీ విశ్వాస జీవితంలో నువ్వు తలపెట్టిన ఏ పనైనా, నీవు చేయబోయే పని ఏదైనా మొదటిది దేవుని యొక్క సహాయం ఉండాలి, రెండోది దేవుని యొక్క సేవకుడు ఉండాలి. ఇదిగో వీరిద్దరూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఏ పనిని ప్రారంభించినా, ఆ పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా నువ్వేం చూస్తావంటే దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తావు. ఒకవేళ నీవు దేవుని యొక్క సహాయాన్ని కోరుకోకుండా, దేవుని యొక్క సేవకుని యొక్క సహాయాన్ని నువ్వు కోరుకోకుండా, నీ ఇష్టం వచ్చినట్టుగా నీ పనిని నువ్వు ప్రారంభించినప్పుడు నీవు ఎదుర్కొనే ఆటంకాలు, నీవు ఎదుర్కొనే శ్రమల నుండి నీవు బయటకు రాలేవు. కాబట్టి ఇదిగో ఇక్కడ శిష్యులు వారు చేసిన ఆలోచన చాలా మంచిదే. వారికి ఇరుకుగా ఉన్న స్థలాన్ని విశాలం చేసుకోవాలనుకున్నారు. ఆలోచన మంచిది. ఆలోచన ఏమైపోయిందంటే ఆచరణలోని పెట్టారు. ఆచరణగా పనిని ప్రారంభించారు. ఆ పనిని కూడా ఎవరితో ప్రారంభించారు? సేవకునితో ప్రారంభించారు. ఆ పని చేస్తుండగా ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు మరలా వారు ఎవరి యుద్ధకు వెళ్ళారు? దేవుని యొక్క సేవకుని యుద్ధకు వెళ్ళారు. దేవుని యొక్క సేవకుని దగ్గర మొరపెట్టారు, ఆలంపన. కానీ దేవుని యొక్క సేవకుడు ఏం చేశానంటే వారి మధ్యలో ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఆ శిష్యులలో ఉన్న ఐక్యత, ఆ శిష్యులలో ఉన్న ఆలోచన, ఆ శిష్యులు కలిగిన ఆ యొక్క గొప్ప పని ఇదిగో ఈ దినాన సంఘంలో ఉన్న మనలో ఉండాలి. అలాంటి ఆలోచన కలిగిన వారమై మనము ఒక పనిని ప్రారంభిస్తే ఆ పనిలో దేవుడు చేసే అద్భుతాన్ని మనం చూస్తాం. ఆటంకాలు వచ్చాయి కదా అని వెనక్కి తిరగకూడదు. ఆటంకాలు వచ్చాయి కదా అని మనము లోకం మీద ఆధారపడకూడదు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో దేవుడు మన జీవితంలో మేలులు చేసేవాడిగానే ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వలన విన్న వాక్యానుసారంగా ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఎలీషా ఇదిగో తన యొక్క శిష్యులకు ఇదిగో నేర్పించిన ఒక విధానం చాలా ఉన్నతమైనది. శిష్యులు కూడా ఎలీషా లేకుండా ఏ పని చేయలేదు. అంతేకాదు ఈ మునిగిపోయిన గొడ్డలిని కూడా నీటి పైకి తీసుకొచ్చేంత శక్తి సామర్థ్యాలు కూడా ఎలీషా పొందుకున్నాడు. దేని ద్వారా అంటే దేవుడు సహాయం ద్వారా. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ఇదిగో మనం ఏ పని చేసినా దేవుని సహాయాన్ని, దేవుని యొక్క సేవకుని మనం తోడుగా ఉంచుకోవాలి. అంతేకాదు
మనకు వచ్చే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఏదైనా దేవుడు, దేవుని యొక్క సేవకుడు మనతో ఉన్నప్పుడు మనము ముందు ఏ కార్యక్రమాలైనా మనము జయించగలుగుతాం, దాన్ని చేయగలుగుతాం. కాబట్టి విన్న వాక్యానుసారంగా మన జీవితాలు మనం ఎవరి మీద ఆధారపడుచున్నాం? దేవుని మీద ఆధారపడుచున్నామా? దేవుని యొక్క సేవకుడి మీద ఆధారపడుచున్నామా? మనం తలపెట్టే పని మన సొంత నిర్ణయాలతో మనం చేస్తుండే ఎన్నిసార్లు నష్టపోయామో, మనం ఎన్నిసార్లు పడిపోయామో. అవని అలాంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా మనం దేవుని మీద ఆధారపడి, నిజంగా దేవుని యొక్క సేవకుని యొక్క సహాయం కోరచ్చు మనం ముందున్న పనిని మనం కొనసాగిస్తే మనం ఎంతో ధన్యులము. అలాంటి స్థితిలో మనం ఉన్నామా లేమా మనం పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో చేవేద్దాం. కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా మోకరించినట్టయితే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఎలీషా యొక్క శిష్యులలాగా మనం ఉన్నామా? వారు సేవకుడు లేకుండా, తన యొక్క యజమాను లేకుండా, తన ఏలినవాడు లేకుండా వారి ముందుకు ఏ పనైనా కొనసాగించారా? ఇదేనా మనం ఎలాంటి పనులు కొనసాగిస్తున్నాం? ఎలాంటి పనులు చేస్తున్నాం? దేవుని సాయం లేకుండా, దేవుని యొక్క సేవకుని లేకుండా మనం ఎన్ని పనులు మనం ప్రారంభించాము, దాన్ని ముగించే స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకొని ప్రభు యొక్క బలలో మనం చేద్దాం.